మీడియా మిత్రులకు నమస్కారం. నా 2వ తారీఖు నా పేరు శివ, పామిడి మండలం పామిడి ఆరోగ్య హాస్పిటల్కి పోయినాను. గజ్జల గడ్డ జ్వరం వచ్చింది పోయినా. ఆ రోజు నాకు ఆనంద్ సార్ లేడు. ఆనంద్ సార్ పక్కన ఇంకో సార్ ఉన్నాడు. ఆ సార్ దగ్గరికి పోయింటే గజ్జల గడ్డ జ్వరం వచ్చిందని చెప్పిన. గజ్జల గడ్డ ఆయన రెండు గుండుకోలు పెట్టినాడు. గజ్జల గడ్డ తగ్గలే. నాకు తగ్గకపోతే సార్ గుండుకోలు పెట్టిన తగ్గలే సార్. మళ్ళీ ఇదే నమ్మేనా, ఏం సార్ నాకు గజ్జల గడ్డ తగ్గలే అంటే ఇంతలా కాలు వాసింది. ఆయనతో కాలు వాసింది, 100% షూర్ అది. కాలు వాసిందంటే లేదా ఎంకల్ డాక్టర్ వస్తాడు, బేస్వారం ఎంకల్ డాక్టర్ వస్తాడని చెప్పినాడు. ఎంకల్ డాక్టర్ వచ్చినా కాలే. ఆయన రిపోర్ట్ అన్నీ ఆయన తీసుకున్నాడు. నాతో కాక బాలాజీ హాస్పిటల్కి వచ్చినాడు డబ్బులు. ఆడికి వస్తే ఆయన కాళ్ళని గబ్బులు వేసిపోయింది నీకు ఆరోగ్య అని చెప్పినాడు. పావని హాస్పిటల్లో అడ్మిట్ అయినా. పావని హాస్పిటల్లో పోతే 24 hours నువ్వు కర్నూలు కన్నా పో, బెంగళూరు కన్నా పో. ఇంకా బెంగళూరు పోయినా, స్ట్రెయిన్ జోన్ హాస్పిటల్ పోయినా. స్ట్రెయిన్ జోన్ హాస్పిటల్ పోతే వాళ్ళు చాలా సీరియస్గా ఉంది, మొత్తం రాపించుకున్నారు. మన ఎంతో నా భార్య సంతకాలని రాపించుకున్న 24 hours టైం ఇచ్చినారు. 24 hours వరకు మేము ఏం అప్పుడు టైం చెప్పామని. ఆడ నా పోతే 2 లక్షలు కట్టినాం. నా పోతేనే అంతా 7 lakhs అయింది అంతా ఆరోగ్య హాస్పిటల్. డబ్బు పోయిందని బాధలేనా? ఇట్లా వైద్యం చేయకూడదు మనుషులకి, ఎవరైనా కానీ. ఇట్లా వైద్యాలు చేసి డబ్బులు వేసిపోతానంటే ఇప్పుడు నా ఫ్యామిలీలో 5వ కేసు ఇది. 5వ కేసు. నేను ఆటో డ్రైవరు. ఇప్పుడు మా వాళ్ళు నన్ను ఇట్లా కడిగా నాకు తెలుసు అది. ఆ విషయంలో కాలు కొట్టినా నీకు లివర్ వరకు ఇన్ఫెక్షన్ పావని హాస్పిటల్ చెప్పినట్టు. పావని హాస్పిటల్ అంగ ఆడిపోతే ఫుల్ సీరియస్గా 4 రోజులు వెంటిలేటర్లో ఉన్నా. 4 రోజులు వెంటిలేటర్ ఫుల్. అసలు నాకు అసలు ఏం స్టేజే లేదన్నా. ఆ పేపర్ చూపిరట, ఆ పేపర్ చూపి నాకు పోషన్స్ అంటే చూపిస్తాను. మొత్తం కాళ్ళంతా ఇన్ఫెక్షన్, మోకాలు ఇన్ఫెక్షన్ చేయడం వల్ల ఆయన డాక్టరు గబ్బులు అయిపెట్టినాడు కాళ్ళంతా. యాంటీబయాటిక్ వేసింటే నాకు ఈ రామాయణం ఉండదు. పైన సూదేసి గబ్బులు అయిపోయినాడు కాళ్ళంతా. పంప ముంచి పెట్టినాడు నాకు అసలు డాక్టర్. కానీ హాస్పిటల్కి పోతే ఆరోగ్య హాస్పిటల్లో పామిల్లో మాకు ఇంత అధ్వానం చేసేసినారు. ఏం సార్ ఇట్లా జరిగిందంటే, సరే చూస్తానని మమ్మల్ని మభ్యపెట్టి తర్వాత మీ దగ్గర ప్రూఫ్స్ లేవు, మీరు ఏమైనా చేసుకోండి అన్నారు. అందుకు నేను ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర స్పందనలో కంప్లైంట్ ఇచ్చేదానికి వచ్చినాము. మాకు ఇక్కడ న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. పామిల్లో ఆరోగ్య హాస్పిటల్లో డాక్టర్ పేరు తెలియదు సార్. ఆనంద్ సార్ ఉంటారు, కానీ ఆనంద్ సార్ బదులు వేరే సార్లను పెట్టి అక్కడ జరిపిస్తున్నారు. అసలు వాళ్ళకి వైద్యం తెలుసో లేదో మాకు తెలియదు. జ్వరానికి పోతే ఇంతకాలం ఇన్ఫెక్షన్ చేసినారు. అదే మాటే పోయి నేను ఆనంద్ సార్కి అడిగితే మీరు నేను ఉన్నప్పుడు రావాలా, నేను లేనప్పుడు పోయినారు మీరు అని. మాకు జ్వరం వచ్చినప్పుడు మేము పోతాం, కానీ ఆనంద్ సార్ ఉన్నప్పుడు మేము ఎట్లా వెళ్తామన్నా? అసలుకి ఇంత జరుగుతుంది అనుకోలేదు. బాలాజీ హాస్పిటల్కి వస్తేనే సార్ అన్నారు ఓన్లీ నొప్పులు ఇంజక్షన్ వేయడం వల్లనే గజ్జల్లో గడ్డ దిగి మోకాలకు వచ్చి వాపు వచ్చింది, అది ఇన్ఫెక్షన్ అయిపోయింది. మరుసటి రోజు పోతే మొత్తం మోషన్ స్టార్ట్ అయ్యి పావని లేకపోతే ఎమర్జెన్సీ అయింది. పోండి మీరు కర్నూలు కానీ బెంగళూరు కానీ అంటే ఎమర్జెన్సీ మాట్లాడుకొని మేము స్ట్రెయిన్ జోన్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే 72 గంటలు గడిచే వరకు మాకు మనిషి నమ్మకం కూడా చెప్పలేదు. అసలు సృహలో కూడా లేడు. ఏం సార్ ఇది పరిస్థితి అని అడిగితే అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినాడు. అంటే ఆనంద్ సార్ మీరు హాస్పిటల్కే రాలేదు అని అంటాడు. రికార్డ్స్లో కూడా ఉన్నాయి, నేను చూపించి నేను సంతకం చేసింది కూడా ఉందని. కలెక్టర్ గారికి చెప్పారా విషయం? చెప్పినాను సార్, యాక్షన్ దీనిపైన తీసుకుంటామన్నారు. నా పేరు సాకే ఓబేస్, ఎంఆర్పీ. ఈ పామిడి మండలంలో ఒక దుర్మార్గమైన హాస్పిటల్ అంటే ఒక ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పెట్టి, ఆయన పేరు ఆనంద్ కుమారు, ఇట్లా క్లినిక్లు పెట్టి ఎంతోమందిని పేదోళ్ళని బలి తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళని ఖండించే నాదుడు ఎవరు లేరని చెప్పి వాళ్ళ ఇష్టాసారం కొద్దీ వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎద్దలపల్లి సుధాకర్ ఈ వైద్య అధికారికి కంప్లైంట్ మేము ఇస్తే ఆయన కూడా నెగ్లెక్ట్గా దీని మీద చర్య కూడా తీసుకోకున్నట్ల చాలా దుర్మార్గంగా ఇది చేస్తున్నారు. వీళ్ళ మీద మాత్రము పామిడి మండలంలో ఒక ఆర్ఎంబి డాక్టర్ హాస్పిటల్ పెట్టిన వాళ్ళు కూడా క్లినిక్ పెట్టి మళ్ళా వీళ్ళు చాలా దుర్మార్గంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. హాస్పిటల్కి మెడికల్ స్టోర్ పెట్టుకుంటున్నారు. అంటే ఎక్కలేని సంపాదన సంపాదిస్తున్నారు వీళ్ళు. అంటే పేదల కడుపులు కొట్టి చాలా దుర్మార్గంగా డబ్బు కూడా సంపాదిస్తున్నారు. మా ఇంట్లో వాళ్ళని కూడా రౌడీని పెట్టి కొట్టిల్లనే ఉద్దేశ ప్రకారంగా కూడా మా మీద కంప్లైంట్లు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. వీళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి వేడుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.